హలో అండి. ఈరోజు నాకు ఇష్టమైన నా ఫేవరెట్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఎంతమందికి ఇష్టం పన్నీర్ అంటే? దానికి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి 3 భాగాలుగా. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి తగినంత పెరుగు వేసుకోండి. తోడేసిన పెరుగు అయితే బెటరు. నేను వచ్చేసి ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులోకి ఒక స్పూన్ కారము, ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అంత గరం మసాలా వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోండి, మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని దాంట్లోకి వేసేసి అది కూడా అంత మొత్తం దానికి పట్టేలా కలిపేసుకొని దానికి ప్లేట్ వేసేసి పక్కన పెట్టేసేయండి. అయిపోయాక ప్యాన్ పెట్టేసుకుందాము. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ మనం కలిపేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం వేసేసి దాన్ని నీట్గా కలిపేసుకుందాము. ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించండి. కొంచెం ఎర్రగా అంత గట్టి పడిపోతుంది అప్పుడే మనం వేయించే కొద్దీ. చూసారు కదా వీడియోలో, ఇలా అంత గట్టిగా అయిపోతుంది. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకుందాము. దాని తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఉల్లిగడ్డ కొంచెం ఎర్రబడాలి. దాని తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా బాగా కలిపేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. ఒక చిన్న టమోటా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేయండి అందులో. దాన్ని కూడా మెత్తబడేలా వేయించేసుకోండి. బాగా మగ్గాక కొంచెం పసుపు, కొంచెం కారము, ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసి దాన్ని బాగా కలిపేసుకోండి. దాని మీద ప్లేట్ వేసేయండి, అది కొంచెం మగ్గిపోతుంది. దాని తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకోండి. దాని మీద మూత వేసేయండి సిమ్లో పెట్టేసి, లేదంటే మాడిపోతుంది. అయిపోయిందండి, ఇంతే. ఇంకా దాని మీద కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, మన పన్నీర్ కర్రీ రెడీ అండి. బాగుంది కదా.